శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. మనం ఆత్మసాక్షాత్కారం కానీ భగవత్ సాక్షాత్కారం, ఆత్మే భగవంతుడు, భగవంతుడే ఆత్మ. భగవత్ సాక్షాత్కారం కలిగిందంటే ఆత్మసాక్షాత్కారం కలిగినట్టే. అలాగే ఆత్మసాక్షాత్కారం కలిగితే భగవత్ సాక్షాత్కారం కలిగితే మరి వేరేగా ఏమీ లేదు. ప్రశాంతమైన ఒక స్థలంలో కూర్చొని మౌనంగా భగవన్నామాన్ని స్మరిస్తూ ఉండడమే జపము అనబడుతుంది. ఏకాగ్రచిత్తంతో భక్తితో ఎడతెగకుండా నామస్మరణ చేస్తూ ఉంటే చివరికి ఏంటవుతుందంటే దివ్య దర్శనాలు అవుతూ ఉంటాయి, ఈశ్వర సాక్షాత్కారం లభిస్తుంది. పెద్ద దూలం ఒకటి గంగాజలంలో మునిగి ఉంది అనుకుందామండి. దాని చివర గొలుసు కట్టి ఆ గొలుసు రెండో ఒకరిని ఒడ్డుకు తగిలించారని అనుకుందాం. ఆ గొలుసు పట్టుకొని ఎక్కాలని అనుకుంటూ పోతే నువ్వు ఆ దూలాన్ని చేరగలుగుతావు కదా. అదేవిధంగా నువ్వు భగవంతుని నామస్మరణలో నిమగ్నుడు అయితే చివరికి అతడి సాక్షాత్కారం అనేది లభిస్తుందని ఆ రామకృష్ణ పరమహంస గారు చాలా మనకు అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పారన్నమాట. ఈ విధంగా ఈ ధర్మరాశికి ఆధారంగా ఉండేటువంటి శ్రీకృష్ణుడు లేడు కదా. ఆ తర్వాత ఈ ధర్మం ఎవరిని చేరుతుందో చెప్పమని మనం గత ఎపిసోడ్లో చెప్పుకుందాం. సూత మహాముని నారాయణ కథను ప్రశంసించడం ఇందులో చెప్పుకుంటాం అన్నమాట. ఆయన ఇట్లు మహనీయ గుణగరిష్ఠులైన సౌనకాది ముని శ్రేష్ఠులడిగిన రోమహర్షణ పుత్రుండయి యుగ్రశ్రవుండను పేర నొప్పి నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుడు ఏమన్నట? సముడై ఎవ్వడు ముక్త కర్మచియుడై చేయుడై సన్యాసి అయి యొంటిబోవ మహాప్రీతి నోహో కుమార యనుచున్ వ్యాసుండు చేరంగ వృక్షములున్ తన్మయతం ప్రతిధ్వనులు సక్కం చేస మున్నట్టి భూతమయున్ మృక్యద బాదరాయణి తపోధన్యాగ్రణిన్ ధీమణిన్. సర్వభూతముల యందు సమాన భావం, ఎటువంటి నిర్వికార నిరామయుడు మాట. ఎలా సమభావంతో సంచరిస్తూ ఉంటారో, ఎవడు కర్మల్ని వదిలేసి సన్యాసి ఒక్కడు వెళుతుంటే మహాప్రీతితో ఓ కుమారా అంటూ వ్యాసుడు పిలిచినప్పుడు అడవులోని వృక్షాలన్నీ కూడా తన్మయత్వంతో ప్రతిధ్వనించేయో. ఆ శుకుల వారు ముందు అలా వెళ్ళిపోతున్నారు. దిగంబరుడు, ఆయన బట్టలో ఏమీ లేవు. అలా అన్నీ వృక్షం చూసినా ఒకటే ఆయనకి పరమేశ్వరుడు, అన్నీ మనిషిని చూసినా ఒకలాగే, సర్పాన్ని చూసినా ఒకలాగే. ఆయన భావన అంతా కూడా బ్రహ్మభావం ఉంటుందన్నమాట. అంతా బ్రహ్మమే. కాబట్టి అటువంటి ఎలా వృక్షాలన్నీ ప్రతిధ్వనించే వెనకాల మన వ్యాసుల వారు వెళుతూ ఓ కుమార 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 అని పిలుస్తూ ఉంటే, అటువంటి భూతమయునికి తపోధనుల్లో అగ్రేశ్వరునికి బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైన సుఖమహర్షికి నమస్కరిస్తున్నాను. కార్యవర్గంబును గారణ సంఘంబు నధికరించి చరించి నాత్మతత్వమధ్యాత్మమనబడునట్టి యజ్ఞాత్మము తెలియజేయగలజాలు దీపమగుచు సకల వేదములకు సారాంశమై ఏకమై యసాధారణముకు ప్రభావ రాజకంబైన పురాణ మర్మంబును గాఢ సంసారాంధకార పటలి దాటగోరెడి వారికి దయదలిర్ప నే తపోని వివరించ నేర్పడంగా నట్టి సుఖనామధేయు మహాత్మగేయు విమల విజ్ఞాన రమణీయ వేట్క గురుతూ. కార్యాకారణములను కాదని చరించే ఆత్మతత్వం ఆధ్యాత్మము అనబడుతుంది. అటువంటి ఆధ్యాత్మమును తెలియజేసే దీపం వంటిది, సకల వేదరాశికి సారాంశమైనట్టుది, ఒక్కటే అయినట్టుది, అసాధారణమైన పురాణ మర్మమును తెలియజెప్పిన సుకునికి నమస్కరిస్తున్నాను. అంతేకాదు సంసారమనే అంధకారాన్ని దాటుదాము అనుకునే వారికి దయతో వివరించి చెప్పిన విమల విజ్ఞాన రమణీయుడైన శ్రీ సుఖమహర్షిని నేను కొలుస్తున్నాను. నారాయణునకు నరునకు భారతికిని మృక్కి వ్యాస పదములకు నమస్కారము చేసి వచింతునుదార గ్రంథంబు దళిత ధనుబంధంబున్. నరనారాయణుడికి నమస్కారం చేసి భారతీదేవికి మ్రొక్కి వ్యాస భగవాన్ని పాదాలకు ప్రణామం చేసి చావు పుట్టుకలను తప్పించే ఉత్తమ గ్రంథాన్ని పలుకుతున్నాను అని దేవతలకు
గురువులకు నమస్కారం చేసి సూతుడు సౌనకాదులతో ఇలా అంటున్నారట, ఓ మునీంద్రులారా, నన్ను మీరు ఈ నిఖిల లోకాలకు మంగళకరమైన ప్రయోజనం గురించి అడిగారు. దేనిని గురించి కృష్ణుని విషయంలో ప్రశ్నలు అడగబడతాయో, దేని వలన ఆత్మ నిర్మలము ప్రసన్నము అవుతుందో, ఎడతెగని భక్తి హరిభక్తి ఏ విధంగా కలుగుతుందో అదే పురుషులకు పరమార్థ ధర్మం అవుతుంది. వాసుదేవుని యందు భక్తి పెరిగితే, భక్తి కుదిరితే అదే వైరాగ్య విజ్ఞానాల్ని పుట్టిస్తుంది. నారాయణుని కథల్లో ఏ ధర్మాలు చెప్పబడవో ఆ ధర్మాలన్నీ కూడా నిరర్ధకాలు, పనికిరానివి. అపవర్గమే ప్రధానమైన పరధర్మానికి ఈ కంటికి కనిపించే ప్రాపంచిక సుఖం లక్ష్యం కాదు. ధర్మం కోసం అర్థాన్ని వినియోగిస్తే దానికి ఫలం కామం కాదు. కామానికి ఇంద్రియ ప్రీతి ఒక్కటే ఫలము కాదు. మనిషి ఎంతకాలం జీవిస్తాడో అంతవరకు కామానికి ఫలం. తత్వజిజ్ఞాస కలవానికి కర్మల వలన లభించే స్వర్గాది ఫలం నిరర్ధకం. తత్వజిజ్ఞాస కంటే జిజ్ఞాస అయిన కారణంగానే ధర్మమే తత్వము అని కొందరు అంటారు. తత్వవిధులు జ్ఞానం పేరుతో అద్వయ జ్ఞానమే తత్వము అంటారు. ఆ తత్వం ఉపనిషత్తులు చదువుకున్న వారి చేత బ్రహ్మము అని, హిరణ్యగర్భవాదుల చేత పరమాత్మాయని, సాత్వతుల చేత భగవంతుడు అని పిలువబడుతూ ఉన్నది. ఆ వేదాంతమును బాగా శ్రవణం చేసి ఆపై జ్ఞానవైరాగ్యముల చేత కూడిన భక్తి చేత జ్ఞానులైన పెద్దలు క్షేత్రజ్ఞుడైన ఆత్మయందే పరమాత్మనే చూస్తారు. ధర్మానికి ఫలం భక్తి. మానవుడు పాటించే వర్ణాశ్రమ ధర్మాలకు మాధవుడు సంతోషించటే సిద్ధి. మరొక ఆలోచన లేకుండా ప్రతినిత్యము గోవిందుని లీలను ఆకర్ణించడం, అభివర్ణించడం భక్తునికి తగిన పని. హరిని జ్ఞానించడం అనే ఖడ్గం చేత వివేకవంతులు అహంకారం చేత బంధింపబడిన కర్మను త్రుంచివేస్తారు. భగవంతుని మీద శ్రద్ధ అపవర్గాన్ని ఇచ్చే తత్కథాశ్రవణాదుల యందు ఆసక్తి, పుణ్యతీర్థముల యందు స్నానం, పుణ్యపురుషులను సేవించడం వలన సిద్ధిస్తుంది. కర్మ నిర్మూలనం చేసిన హరి యొక్క కథలను వినుటయందు ఎవడు ఆసక్తి చూపుతాడో వానికి ఇతరుల కథలు రుచించవు. పుణ్యశ్రవణ కీర్తుడైన కృష్ణుడు తన కథలు వినేవారి హృదయాల్లో నిలిచి శుభములను అందజేస్తాడు, ఆచరిస్తాడు. అశుభాల్ని పోగొడతాడు. అవి నష్టమైతే భగవంతుని శాస్త్రసేవా విశేషములయందు నిశ్చలమైనటువంటి భక్తి పుడుతుంది. భక్తి పుట్టేసరికి రజస్తమో గుణముల నుండి పుట్టిన కామ లోభములకు వశం కాకుండా చిత్తం సత్వగుణం చేత ప్రసన్నమవుతుంది. ప్రసన్న మనస్కుడయ్యేసరికి ముక్తికి చేరువవుతాడు. ముక్తికి చేరువయ్యేసరికి ఈశ్వర జ్ఞానతత్వం సిద్ధిస్తుంది. ఈశ్వర సాక్షాత్కారం అయ్యేసరికి అహంకారం పోతుంది. అది పోయేసరికి సమస్త సంశయాలు విచ్ఛిన్నమవుతాయి. సంశయ విచ్ఛేదమయ్యేసరికి సమస్త కర్మలు నిశ్శేషంగా నశిస్తాయి. ఇది కథ. గురువతులు తపసులంతఃకరణ సిద్ధంబుల హంతఃకరణంబుల శుద్ధిసేయ ఘనతర భక్తిన్ హరియందు సమర్పింతురు పరమానందమున భిన్న భవ బంధనులై. బుద్ధిమంతులు ఏం చేస్తారంటే తాపసులను తమ అంతఃకరణాలను శ్రీహరిందు భక్తితో శుద్ధి చేసుకొని ప్రాపంచక సుఖాలను పూర్తిగా విడిచిపెట్టి తమను పూర్తిగా భగవంతుడికే అర్పించుకుంటారు. పరమపురుషుడొక్కడాజ్యుడు పాలనోద్భవనాశముల్ స్వరిది జేయు ముకుంద పద్మజసూలి సంజ్ఞల ప్రాకృత స్ఫురిత సత్వరజస్తమంబుల బొందునందు శుభస్థితుల్ హరిచరాక్షరకోటి కిచ్చు ననంత సత్వ నిరూఢుడై. ఈ విశ్వానికి పరమపురుషుడు ఒక్కడే. ఆయనే సృష్టించడం, పాలించడం, లయం చేయడం అనే పనులు బ్రహ్మ, విష్ణువు, శివుడు అనే పేర్లతో రజోగుణం, సత్వగుణం, తమోగుణాలతో చేస్తూ ఉంటాడు. ఈ ముగ్గురిలోనూ హరి అనంతత సత్వగుణ సంపన్నుడై చరాచర కోటికి శుభాల్ని ఇస్తూ ఉంటాడు. ఒక విశేషం ఉంది ఇందులో. ఏమిటంటే కర్ర కంటే పొగ కంటే అగ్ని ఎలా విశేషమో అలాగే తమోగుణం కంటే రజోగుణము, రజోగుణం కంటే రజోగుణం కంటే బ్రహ్మస్వరూపమైన సత్వగుణము విశిష్టమవుతుంది. పూర్వ మునులు సత్వమయుడని భగవంతుడైన హరిని కొలిచారు.
కొందరు సంసారంలో వచ్చే మేలు కోసం ఇతరులను సేవిస్తూ ఉంటారు. మోక్షం కోరేవారు మాత్రం ఘోర రూపులైన భూతపతులను విడిచి ఇతర దేవతలను నిందించకుండా శాంతులై నారాయణ కథల యందు ప్రవర్తిస్తారు. కొందరు మాత్రం రాజస తామస గుణాలతో ఐశ్వర్యాన్ని సంతానాన్ని కోరి పితృభూతములను ఆరాధిస్తారు. మోక్షకారకుడు కనుక నారాయణుడు ఒక్కడే సేవింప తగినవాడు. వేదములు, యాగములు, యోగములు, క్రియలు, జ్ఞానము, తపస్సు, ధర్మములు అన్నీ కూడా వాసుదేవుడి యొక్క స్వరూపాలు. నిర్గుణుడైన పరమేశ్వరుడు ఒకప్పుడు ఉన్నట్లుగా ఒకప్పుడు లేనట్లు ఉంటూ త్రిగుణములతో కూడిన తన మాయ చేత ఇదంతా కూడా సృజించాడు. గుణములు కలిగిన వాని వలె తన మాయచేత సృజింపబడిన గుణముల్లో ప్రవేశించి విజ్ఞాన స్వరూపుడై వెలుగుతూ ఉంటాడు. అగ్ని ఒక్కటే అయినప్పటికీ అనేకమైన ఎండిన మ్రాకులందు తేజరిల్లుతూ పెక్కురుగా కనిపించినట్లుగా ఈ విశ్వానికి ఆత్మ పురుషుడు ఒక్కడే అయినప్పటికీ తన వలన కలిగిన అఖిలభూతములందు అంతర్యామి స్వరూపంగా వేరువేరుగా కనిపిస్తూ ఉంటాడు. సూక్ష్మములైన ఇంద్రియములతోనూ గుణమయంబులైన భావములతోనూ తన చేత నిర్మితములైన భూతములయందు చిక్కుకొనకుండా ఆ గుణములను అనుభవిస్తూ ఉంటాడు. లోకకర్త అయిన అతడు దేవతలు, తిర్యక్కులు, మనుష్యులు మొదలైన అన్ని జాతుల్లో పుట్టి లోకములను రక్షిస్తూ ఉంటాడు అని చెప్పి సూతుల వారు ఇంకెలా అంటున్నారట. మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారు షోడశ కళా సహితుడగుచు పంచమహాభూత భాసితుండై శుద్ధ సత్వుడై సర్వాతిసాయగుచు జరనోరు భుజముఖ శ్రవణాక్షి నాసా శిరములు నానా సహస్రములు వెలుగ నంబర కేయూరహార కుండల కిరీటాదులు పెక్కువేలమరుచుండ పురుష రూపంబు ధరించి పరుదనంతో డకిల భువనైక నవర్తన యత్న మమర మానితోదార జలరాశి మధ్యమమునను యోగ నిద్రా విలాసి అయి ఒప్పుచుండు. మహదహంకారములతో శబ్దస్పర్శ రూపరసగంధములతో కూడిన 16 కళలతో ప్రకాశిస్తూ ఉంటాడు. పంచమహాభూతముల్లో వెలుగుతూ శుద్ధ సత్వస్వరూపుడై అందరికంటే అధికుడై ఉంటాడు. చరణములు, ఊరువులు, భుజములు, ముఖములు, శ్రవణములు, అక్షులు, ముక్కులు, శిరములు పెక్కువేలు వెలుగుతూ ఉంటాయి. మేలైన పట్టు వస్త్రాలు, భుజకీర్తులు, హారములు, కుండలములు, కిరీటములు పెక్కువేలు అమరి ఉన్నాయి. వీటితో పురుష రూపాన్ని ధరించి పరుడు అయినట్టు అనంతుడు అయిన ఆ హరి జలరాశి మధ్యలో యోగ నిద్రా పరవశుడై ఉంటాడు. అది సకల అవతారాలకి మొదటైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క విరాగమైనటువంటి దివ్య రూపం. దాన్ని పరమయోగేంద్రులు దర్శిస్తూ ఉంటారు. ఆ మొదటి అవతారం యొక్క నాభి కమలం నుండి సృష్టికర్తల్లో శ్రేష్ఠుడైన బ్రహ్మ పుట్టారు. ఆ శ్రీమన్నారాయణ దేవుని అవయవ స్థానాల నుండి అనేక లోకాలు కల్పించబడ్డాయి. మొదట ఆ దేవుడు కౌమార సర్గాన్ని ఆశ్రయించి బ్రహ్మచర్యాన్ని అవలంబించాడు. రెండవసారి విశ్వసృష్టి నిమిత్తము రసాతలానికి పోయిన భూమండలాన్ని ఎత్తుతూ వరాహ దేహాన్ని ధరించాడు. మూడవసారి నారదుడనే దేవఋషి అయి కర్మల నుండి విడుదలయ్యే వైష్ణవ తంత్రాన్ని చెప్పాడు. నాలుగవసారి నరనారాయణ స్వరూపంలో దుష్కరమైన తపస్సు చేశాడు. పంచమావతారంలో కపిలుడు అనే మహర్షిగా పుట్టి అసురి అనే బ్రాహ్మణునికి సాంఖ్యమును ఉపదేశించాడు. 6వ అవతారంలో అనసూయాదేవికి అత్రి మహర్షికి కుమారుడై దత్తాత్రేయుడు పుట్టి అలర్కుడు ప్రహ్లాది ముఖ్యులకు ఆత్మవిద్యని ఉపదేశించాడు. 7వ అవతారంలో యజ్ఞుడనే పేరుతో ఆకూతికి రుచికి జన్మించి యమాది దేవతలతో కూడి స్వయంభువ మన్వంతరాన్ని రక్షించాడు. 8వ అవతారంలో మేరుదేవికి నాభికి జన్మించి ఉరుక్రముడు అనే పేరుతో విద్వాంసులకు పరమహంస మార్గాన్ని ఉపదేశం చేశాడు. 9వ జన్మలో పృథు చక్రవర్తిగా జన్మించి భూమిని గోవుగా చేసి సమస్త వస్తువులను పిలిచాడు. 10వ అవతారమైన చాక్షుష మన్వంతరంలో మహామీనావతారాన్ని దాల్చి నావని ఎక్కించి వైవస్వత మనువుని ఉద్ధరించాడు. 11వ అవతారంలో సముద్రవదన కాలంలో తాబేలుగా మందరాచలాన్ని మోశాడు. 12వ అవతారంలో ధన్వంతరి అయి అమృత కలశాన్ని చేతితో ధరించి దేవతలకు రాక్షసులకు మధ్య నిలుచున్నాడు. 13వ అవతారంలో మోహిని వేషాన్ని ధరించి రాక్షసులను మోహితులను చేసి దేవతలకు అమృతాన్ని పంచిపెట్టాడు.
14వదైన నరసింహ రూపంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించి 15వ అవతారంలో వామనావతారం ఎత్తి బలిని 3 అడుగులు యాచించి 3 లోకాలు ఆక్రమించాడు. 16వది అయిన పరశురామావతారంలో బ్రాహ్మణ ద్రోహులైన రాజులను 21 సార్లు వధించి ఈ భూమి మీద క్షత్రియుడు అనేవాడిని లేకుండా చేశాడు. 17వదైన వ్యాస అవతారంలో అల్పమతులైన పురుషుల కొరకు వేదవృక్షానికి శాఖలు ఏర్పాటు చేశాడు. 18 అయిన శ్రీరామావతారంలో దేవకార్యార్థమై రాజుగా జన్మించి సముద్రాన్ని నిగ్రహించడం ఇత్యాది కార్యాలను ఆచరించాడు. ఇక 19వైనది 25 అనేది బలరామకృష్ణ అవతారాల్లో యదువంశంలో జన్మించి భూభారాన్ని తొలగించాడు. 21వ అవతారం బుద్ధావతారంలో జన్మించి మధ్యగా ప్రదేశంలో తేజరిల్లిన రాక్షసుల్ని సమ్మోహపరుస్తాడు. ఈ యుగ సంధిలో 22వ అవతారంలో భూమిని ఏలే వాళ్ళు తోరులై సంచరిస్తూ ఉంటే విష్ణుయసుడనే బ్రాహ్మణునికి కల్కి అనే పేరుతో పుట్టి శిక్షిస్తాడు అని ఇంకా ఈ విధంగా అంటున్నారట. సరసింబాసిన వేయు కాలవలయోజన్ విష్ణునందైన శ్రీ కర నానా ప్రకటావతారము రసంఖ్యాతంబులుర్వీసులు సురల్ బ్రాహ్మణ సమితి సంయమీంద్రులు మహర్షుల్ విష్ణునంసాంసజుల్ హరి కృష్ణుండు బలానుజన్ములేడలే దా విష్ణుడవు నేర్పడన్. సరస్సు నుండి అనేక కాలువలు ప్రవహించిన రీతిగా శ్రీ మహావిష్ణువు నుండి విశ్వశ్రేయోదాయకమైనటువంటి అవతారాలు అసంఖ్యాకంగా పుట్టుకొస్తూనే ఉంటాయి. అనేక మంది రాజులు, దేవతలు, బ్రాహ్మణులు, మహర్షులు, మునులు వీరందరూ విష్ణువు యొక్క అంశతో జన్మించిన వారే. కృష్ణుడు ఆ హరియే, బలరాముడు కూడా హరి అవతారమే. వారిద్దరికీ భేదం లేదు. భగవంతుడకు విష్ణుండు జగముల కెవ్వేళ రాక్షసభ్యత కలుగుండదగ నవ్వేళల దడయక యుగయుగమన పుట్టి కాచు నుజ్జల్లీలన్. ఈ లోకానికి ఎప్పుడైతే రాక్షస బాధ కలుగుతుందో ఆయా వేళల్లో జన్మించి యుగయుగాల్లోనూ భగవంతుడైన హరి సృష్టులను రక్షిస్తూనే ఉంటాడు. అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాపు రేపు జాల భక్తితోడ చదివిన సంసార దుఃఖ రాశి బాసి తొలగిపోవు. అతి రహస్యమైన హరి యొక్క అవతారాన్ని, హరి యొక్క కథనాన్ని ఏ మానవుడు ఉదయ సాయంకాలాల్లో భక్తితో చదువుతాడో అతనికి సంసారంలో ఎట్టి దుఃఖములు ఉండవు. అసలు జీవునికి రూపం లేదు, అతను ఎప్పుడూ కూడా ఆత్మస్వరూపుడే. అట్టి జీవునికి పరమేశ్వరుని యొక్క మాయాగుణంబులైన మహదాది రూపాల చేత ఆత్మస్థానమైనటువంటి స్థూల శరీరం ఏర్పడింది. ఆకాశంలో గాలిని ఆశ్రయించిన మేఘ సమూహము, గాలిలో భూమి యొక్క రజస్సు ఏ రీతిగా ఉంటాయో ఆ రీతిగానే ద్రష్ట అయిన ఆత్మయందు దృశ్యత్వాన్ని బుద్ధిమంతులు కాని వారి చేత ఆరోపింపబడుతూ ఉంది. కంటికి కనిపించే ఈ స్థూల రూపం కంటే కనిపించనిది, వినిపించనిది, అవ్యక్తమైనది, సూక్ష్మమైనది, కరచరణాదులు లేనిది అయిన మరొక సూక్ష్మరూపం జీవునికి ఉన్నది. సూక్ష్ముడైన ఆ జీవుని గమనాగమనముల వలన పునర్జన్మ ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. స్వస్వరూప జ్ఞానం వల్ల ఈ స్థూల సూక్ష్మ రూపాలు రెండూ తొలగిపోతాయని, మాయ వల్ల ఇవి ఆత్మకు కల్పింపబడతాయి అని గ్రహించినప్పుడు జీవుడు బ్రహ్మ దర్శనానికి అధికారి అవుతాడు. సమ్యజ్ఞానమే దర్శనం. సర్వజ్ఞుడైన ఈశ్వరునికి లోబడి క్రీడిస్తూ అవిద్య అనబడే మాయను ఉపశమించి తాను విద్యగా పరిణమించినప్పుడు ఉపాధి అయిన స్థూల సూక్ష్మాలను దహించి జీవుడు కట్టెలు లేకుండా ప్రకాశించే అగ్ని విధంగా తాను బ్రహ్మస్వరూపాన్ని పొంది మహదా పరమానందంతో విరాజమానం అవుతాడు. ఈ విధంగా తత్వవేత్తలు చెబుతారని సూతుల వారి అన్నారు. జననము లేక కర్మముల జాడలబోక సమస్త చిత్తవర్తనుడకు చక్రికి గవులుదార పదంబులు జన్మకర్మముల్ వినుతులు సేయుచుందురు వేద రహస్యములందునెందు జూచిన మరి లేవు జీవునికి చెప్పిన కైవడి జన్మకర్మముల్. భగవంతుడికి పుట్టుక లేదు, ఏ కర్మలు ఆయన్ని తగులుకోవు. సమస్తమైన జీవుల చిత్తముల్లో ఆయన ఉంటారు. కవులు ఉదారములైన పదములతో ఆయనకు జన్మకర్మలు ఉన్నట్లుగా వర్ణిస్తారు. భేదముల్లో ఎక్కడా జీవునికి వలె భగవంతుడికి జన్మకర్మలు ఉన్నట్లుగా కనిపించదు.
భువనశ్రేణి నమోగలీలుడగుచు బుట్టించు రక్షించునంత విధించేయు మునుంగడందు బహుభూత వ్రాతమందాత్మ తంత్ర విహారస్థితుడై షడింద్రియ సమస్త ప్రీతియున్ దవ్వులన్ దివి భంగిం గొనుజిక్క ఇంద్రియములన్ ద్రిప్పున్ నిబంధించుచున్. నారాయణుడు ఈ సమస్త భువనాలను అమోఘలీలతో పుట్టిస్తూ రక్షిస్తూ అంతం చేస్తూ ఉంటాడు. కానీ ఏమి పట్టించుకోనట్లుగా ఉంటాడు. బహుభూతములయందు ఆత్మస్వరూపుడే విహరిస్తూ ఉంటాడు. ఇంద్రియాలకు ప్రీతిని సమకూరుస్తూ తాను మాత్రం దేనికి చిక్కకుండా ఇంద్రియాలని బంధించి తిప్పుతూ ఉంటాడు. జగదధినాథుడైన హరి సంతత లీలలు నామరూపముల్ దగిలి మనోవచగతుల డార్కిక చాతురి ఎంతగలిగినన్ మిగిలి కుతర్కవాదిదగ మేరలు చేసి ఎరుంగ నేర్చునే యగణిత నర్తన క్రమము నజ్జొడిరింగి నృతింపనోపునే. తనకు మాటల్లో ఎంత తార్కిక చాతుర్యం ఉన్నా లోకాదినాథుడైన హరి యొక్క లీలా విలాసములను నామరూపమును తెలుసుకోవడం చాలా కష్టం. నర్తకి యొక్క అద్భుతమైన నర్తన క్రమాన్ని మూర్ఖుడు తెలుసుకోలేడు కదా, కీర్తించలేడు కదా. ఇంత బాగా నర్తనం చేసిందని వాడికి డికాకిండా చేసినా ఒకటే, నర్తనం చేసినా ఒకటి, ఇంకా నర్తనమే బాగోలేదంటాడు దీని మీద. ఎందుకంటే మూర్ఖుడు, వాడికి తెలియదు కదా, ఆ నర్తనం గురించి అంటే తెలియదు. అదేవిధంగా భగవంతుడి గురించి, భగవంతుని యొక్క లీలల గురించి తెలియని వాడు కూడా అలాగే అంటాడు. ఇంచుక మాయ లేకబది నెప్పుడు బాయని భక్తితోడ వర్తించుచు నెవ్వడేని హరి దివ్య పదాంబుజ గంధరాశి సేవించురతం దెరుంగు నరవిందపవాదులకైన దుర్లభోదంచితమైన యా హరి ఉదార మహాద్భుత కర్మ మార్గముల్. కపట స్వభావం లేకుండా మనస్సులో నిరంతర భక్తితో ఎవరైతే ఆ హరి యొక్క దివ్యమైన పాదాంబుజములను సేవిస్తారో అతడు బ్రహ్మాదులకు సైతము తెలియని హరి యొక్క లీలా విశేషాలని తెలుసుకుంటాడు. హరిపాదద్వయ భక్తి మీ వలన నిట్లారూఢమయ్యుందునే తిరుగం బారుచి చిత్తవృత్తి హరిపై దీపించి మీ లోపలన్ ధరణి దేవతలార మీరలు మహాధన్యుల్ సమస్తజ్ఞుల్ హరి చింతన్మిము చెంద వెన్నడును జన్మాంతర్యధాయోగముల్. ఓ భూసురులారా, శ్రీహరి యొక్క పాదములయందు మీకు భక్తి చాలా దృఢంగా ఉంది. ఆయనపై నాటుకున్న మీ హృదయాలు శాశ్వతంగా ఉంటాయి. మీరు మహాధన్యులయ్యా, మీకు సమస్తం తెలుసు. నిత్యము హరి యొక్క చింతనలో మీరున్నందువలన జనన మరణ సంసార చక్రంలో పడరు. పుణ్యకీర్తుడైన భువనేశు చరితంబు బ్రహ్మతుల్యంబైన భాగవతము సకల పురాణరాజము దొల్లి లోకభద్రముగా ధన్యముగా మోదముగా ప్రీతి భగవంతుడగు వ్యాస భట్టారకుడనర్చి సుకుడనియడు తన సుతిని చేత చదివించే నింతయు సకల వేదేతిహాసముల లోపల నెల్లసారమైన ఈ పురాణమెల్ల నెలవి నా సుఖయోగి గంగ నడుమ నిలిచి ఘన విరక్తి యొదవి మునుల తోడ నుపవిష్టుడగు పరీక్షిణరేంద్రుడు డడుగగ చెప్పే విరుండు. పుణ్యకీర్తుడైనటువంటి భువనేశ్వరుని యొక్క చరిత్ర ఇది. భువనేశ్వరుడి యొక్క చరిత్ర ఇది. చూడండి, చాలా వాటిలో పరమశివుడికి మహావిష్ణువుకి ఒకే ఇది. ఇక్కడ కృష్ణుడిని భువనేశ్వరుడు అంటున్నారు, అక్కడ ఆయన భువనేశ్వరుడే. పరబ్రహ్మతో సమానమైనది, సకల పురాణాల్లోనూ శ్రేష్టమైనది. లోకమల్లిని భద్రంగా ఉండేటట్లుగా ధన్యమయ్యేటట్లుగా సంతోషంతో భగవంతుడైన వ్యాసభట్టారకుడు ఈ గ్రంథాన్ని చెప్తారు. సుకుడనే తన కుమారుని చేత చదివించాడు. సకల వేదముల్లోనూ ఇతిహాసముల్లోనూ సారభూతమైనది ఈ పురాణం. సుఖమహర్షి గంగ నడుమ నిలిచి పరీక్షిత్ మహారాజు విరక్తితో మునులతో కూర్చుని ఉండగా చెప్పారు. కృష్ణుడు నిర్యాణం తర్వాత ఆయన చెప్పిన ధర్మములు జ్ఞానము అడుగంటిపోయింది. అటు పిమ్మట కలికాల దోషం వ్యాపించింది. ఆ అంధకారంలో మురిగి ఉన్న జనులకు ఈ పురాణం సూర్యుని వలె వెలుగులు చిమ్ముతూ ఉన్నది. నాడు మహాతేజస్సుతో వెలిగిపోతున్న సుఖమహర్షి వలన నేను పఠించిన క్రమంలో నా బుద్ధికి తోచినంతదంతా కూడా మీకు వినిపిస్తానని ఈ ప్రకారంగా సూతుడు అనేసరికి సౌనకుడు అనే ఋషిగారు మళ్ళీ ఇలా అడిగారట. సూత, ఏ యుగవేళ నేమిటికి నెచ్చేటన్ మునిశ్రేష్ఠుడే శ్రోతల్ గోరిని ఏమి హేతువనకై శోధించే లోకైక విఖ్యాతిన్ వ్యాసుడు మున్ను భాగవతంబుం కల్పించే తత్పుత్రుడే ప్రీతిన్ రాజునకి పురాణ కథ చెప్పవే ఎంతయున్
ఓ సూత మహర్షి, మునిశ్రేష్ఠుడైన వ్యాస భగవాను ఎప్పుడు ఎక్కడ ఏ శ్రోతలు కోరితే ఈ భాగవతాన్ని చెప్పారు. లోకైక విఖ్యాతుడైన వ్యాసుడు ఈ భాగవతాన్ని రచించడంలో కల అంతరార్థం ఏమిటి? ఆయన కుమారుడైన శ్రీ సుఖమహర్షి ఎట్టి ఆనందంతో పరీక్షకు దిగి ఈ పురాణ గాథలు చెప్పాడు. మాకు అంతగా చెప్పు, వివరించ స్వామి అన్నారట. ఓ బుధేంద్ర ఇంకా అంటున్నారట, ఓ బుధేంద్ర, వ్యాసపుత్రుడైన సుఖయోగీశ్వరుడు మహాయోగి అని, సమదర్శనుడని, ఏకాంతమును కోరుకునేవాడని, మాయాతీతుడని, సర్వజ్ఞుడని, మూడిని వలె కనిపించే గూఢుడు అని, ఎట్టి భేదాలు లేని పైకి మూఢత్వంలా కనిపిస్తాడు కానీ మహాజ్ఞానవంతుడైన ఎట్టి భేదాలు లేనివాడిని విన్నాము. సుకుడు గోచియుపలేక పై జనజూచి తోయములందు లజ్జకు జలింపక చీరలొల్లక చల్లులాడడి దేవకన్యకలు హా సుఖాయంచు వెనక జనంగా వ్యాసుని జూచి ఎం సుఖములను ధరించి సిగ్గున సృక్కిరందరూ దీనిది. చీరలు విడిచి దిగంబరంగా స్నానం చేస్తున్న దేవతా స్త్రీలు గోచి కూడా పెట్టుకునకుండా దిగంబరంగా విడిచి వెళుతున్న సుఖమహర్షిని చూచి కూడా సిగ్గుపడలేదట వాళ్ళు. అంతలో హా సుఖ అనుకుంటూ వెనకాల వస్తున్నటువంటి వ్యాసుల వారిని చూచి సిగ్గుపడి చీరలు కట్టుకున్నారు. అప్పుడు దిగంబరుడు వయస్సులో ఉన్నవాడు అయిన తన కొడుకుని చూసి సిగ్గుపడి చీరలు కట్టుకోవటం మానేసి వృద్ధుడు వస్త్రధారి అయిన తనను చూసి చీరలు కట్టుకున్న దేవకాంతలను ఆ విషయమే అడిగారు వ్యాస భగవానుడు. అప్పుడు వాళ్ళు, నీ పుత్రునికి స్త్రీ పురుష భేదం తెలియదయ్యా, పైగా నిర్వికల్పుడైనా నీకు అతనికి చాలా తేడా ఉందన్నారటండి అని పలికారు. అట్టి సుకుడు కురుజాంగల దేశముల్లోకి ఎలా ప్రవేశించాడు, పౌరజనులు ఎలా తెలుసుకొనగలిగారు, ఉన్మత్తుల వలెను మూగవాని వలెను జడుని వలెని ఉండే మహాయోగికి రాజర్షి అయిన పరీక్షణ్ మహారాజుతో పరిచయం ఎలా కలిగింది, చెప్పవలసిన శ్రీ భాగవత నిగమ వ్యాఖ్యానం ఏ ప్రకారంగా సాగింది, ఆ పరమయోగీశ్వరుడు ఆవు పాలు పితికేటంతసేపు కూడా ఎక్కడా నిలబడ్డట మహాత్ముడు సుకుడు వారు. ఆవు పాలు పితికితే ఎంతసేపు పిలుతారండి? ఆ పితికినంతసేపు ఎక్కడా ఉండటండి ఆ సుకుడు. అంతసేపు నిలబడిన స్థలములు తీర్థములు అవుతాయి అంటారు. అంతసేపు నిలబడితే అవి తీర్థాలు అయిపోతాయట, ఆ స్థలాలన్నీ పవిత్రాలు అయిపోతాయట, మంచి స్థలాలు ప్రసిద్ధ క్షేత్రాలు అయిపోతాయట. అట్టిది అన్ని రోజులు ఆయన ఒకే ప్రదేశంలో ఎలా ఉన్నారు? భాగవతోత్తుడైన పరీక్షణ్ మహారాజు యొక్క జన్మ యొక్క కర్మ ఎలా నడిచేయి? ఆయన కర్మ ఎలా నడిచేయి మాకు వివరించండి. పాండవ వంశంబు బలము మానంబును వర్ధిల్లి గడివి నెవ్వాడుమనియే పరిపంధిరాజులు బర్మాది ధనములు నర్చింతురవ్వని ఎంగ్రయుగము గుంభజ కర్ణాది కురుబట వ్యూహంబు సొచ్చి చెండాడనే సూరు తండ్రి గాంగై సైనికాక్రాంత గోవర్గంబు విడిపించి తెచ్చనే వీరుతాత ఎట్టిగాడ కీర్తిగరు పరీక్షణ్ మహారాజు విడువరాని రాజ్యలక్ష్మి బరిహరించి గంగప్రాయోపవిష్టుండై యరుసువులుండ నేల ఎడగియుండే. పాండవుల యొక్క వంశము బలము మానము వర్ధిల్లేటట్లుగా ప్రవర్తించాడు పరీక్షిత మహారాజు గారు. శత్రురాజులందరూ కూడా బంగారాన్ని రాసులుగా తెచ్చి ఆయన పాదాల ముందు పూజించారు. ద్రోణ కర్ణాది కౌరవ సైన్యాన్ని సొచ్చి చెండాడాడు ఆయన యొక్క తండ్రి గారైన అర్జునుడు కాదు అభిమన్యుడు. భీష్ముని చేత రక్షింపబడుతున్న సైన్యాన్ని చీల్చుకొని వెళ్ళి గోవులను విడిపించుకొని వచ్చాడు ఆయన తాతయ్యన అర్జునుడు. అట్టి కీర్తిమంతుడైన పరీక్షణ్ మహారాజు ఎవ్వరూ విడిచిపెట్టలేని రాజ్యలక్ష్మిని విడిచిపెట్టి పరిహరించి గంగా నదిలో ప్రావిపవిష్టుడై ప్రాణాలతో ఎందుకు ఉండవలసి వచ్చింది? ఉత్తమ కీర్తులైన మనుజోత్తముల ఆత్మహితంబులెన్నడు జిత్తములందు గోరరు హసించియు లోకులకెల్ల నర్ద సంపత్తియు భూతియున్ సుఖము భద్రము గోరుచు రణ్య రక్షణాత్యుత్తమమైన మేను విభు దూరక ఏల విరక్తి భాసెనో. ఉత్తమమైన రాజులందరూ ఎప్పుడు కూడా లోకులకు అర్థ సంపద ఐశ్వర్యము సుఖము భద్రము ఇవన్నీ కలగాలని కోరుతూ ఉంటారే కానీ వాళ్ళ సుఖాన్ని వాళ్ళు ఎప్పుడూ కూడా కోరరు. అట్టిది అంజులను రక్షించడం ఎందుకు ఉత్తమమైన శరీరం విషయంలో పరీక్షణ్ మహారాజు ఎందుకంత విరక్తిని పొందాడు? ఆయన రక్షించుకోవడానికి ఆయన సుఖపడడానికి ఆయన శరీరం కాదు కదా, దేశ ప్రజలందరినీ కూడా ఉద్ధరించడానికి ఆయన శరీరం ఉంది. మరి అటువంటి శరీరాన్ని ఎందుకు ఆ శరీరం మీద అంత విరక్తి పొందాడు? సారముల నెల్ల నెరుగుడు పారగుడవు భాషలందు బహుకథ కథనోదారుడవు మాకు సర్వము భారము ముట్టంగా తెలియబలుకు మహాత్మా. ఓ మహాత్మా,
జీవిత సారాన్ని తెలుసుకున్నవాడివి, బహుభాషల్లో పండితుడువు, పనికొచ్చే విషయాలను అనేక విధాలుగా కథలుగా చెప్పడంలో నిపుణుడవు, సర్వము మాకు ఆమూలాగ్రము చెప్పవలసింది అని అడిగారటండి. అప్పుడు అలా అడిగినటువంటి సౌనికాది మునిశ్రేష్ఠులతో సూతుల వారు ఇలా అంటున్నారట, 3వ యుగమైన ద్వాపర యుగాంతంలో ఉపరిచర వసువు వీర్యానికి జన్మించిన వాసవి అనబడే సత్యవతి యందు పరాశరునికి నారాయణాంశతో విజ్ఞాని అయిన వేదవ్యాసుల వారు జన్మించారు. ఒకనాడు సరస్వతీ నది యందు స్నానాది కర్మలను పూర్తి చేసుకుని బదరికాశ్రమంలో శుచి అయి ఏకాంత ప్రదేశంలో కూర్చున్నారు ఆయన. సూర్యోదయ వేళ భూత భవిష్యత్ వర్తమానాదులు తెలిసిన ఆ ఋషి అవ్యక్తమైన కాలవేగానికి యుగధర్మాల భూమి మీద సాంకర్యం పొందుతాయి అని తెలుసుకున్నాడు ఆయన. యుగ యుగాల్లోనూ భౌతిక శరీరాలకు శక్తి సన్నగిల్లి పురుషులు నిస్సత్తులైపోయి ధైర్యం లేనివారు, మందబుద్ధులు, అల్పాయుష్కులు, బలం లేనివారుగాను అవుతారని తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. సర్వవర్ణములకు సర్వ ఆశ్రమములకు మేలు చెయ్యాలని 4 హోతల చేత అనుష్ఠించడానికి వీలైన యజ్ఞకర్మలను 4 వేదాలుగా విభాగించి సిద్ధం చేశాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనేటువంటి వేదములు 4. ఇతిహాస పురాణములన్నీ కూడా పంచమ వేదం అనబడతాయన్నమాట. ఇతిహాస పురాణాలన్నీ పంచమ వేదమే, 5వ వేదం మాట. పైలెండు ఋగ్వేద పఠనంబు దొరకని సాబంబు జైమిని చదువుచుండే యజు వైశంపాయనాక్షుండు గైకొనే దుది నదర్వము సుమంతుడు పఠించే నకిల పురాణేతిహాసముల్ మాతండి రోమహర్షణుడు నిరూడిదాల్చే తమ తమ వేదమా తపస్సులు భాగించి శిష్య సంగములకు చెప్పిరంతా శిష్యులెల్లను ఆత్మీయ శిష్యజనుల కంత బహుమార్గములు చెప్పి అనుమతింప బెక్కు శాఖలు కలిగి ఈ పృథివిలోన నిగమొప్పారి భూసుర నిబహమండ. ఋగ్వేదాన్ని పైలుడు, సామవేదాన్ని జైమని, యజుర్వేదాన్ని వైశంపాయనుడు, చిట్ట చివరిదైన అధర్వ వేదాన్ని సుమంతుడు పఠించారు. పురాణములు ఇతిహాసములు మా తండ్రి గారైనటువంటి రోమహర్షుల వారు అధ్యయనం చేశారు. తాము అధ్యయనం చేసిన వేదాన్ని తమ శిష్యులకు చెప్పారు. ఆ శిష్యులు వారి శిష్యులకు అలా చెప్పుకుంటూ పోతే ఈ భూమి మీద వేదరాశి పెక్కు శాఖలతో భూసుల సమూహంలో భాసిల్లుతుంది. ఈ విధంగా మేధాధీరులైన పురుషుల చేత అట్టి వేదములు ధరింపబడుతూ ఉన్నాయి. మరియు దీనులు యందు వాత్సల్యభావం గల వ్యాస భగవానుడు స్త్రీ శూద్రులకు వేదము పఠించడానికి అర్హత లేదని, మూఢులందరి కొరకు మేలు జరుగుతుందనే సత్సంకల్పంతో భారతాన్ని వ్రాసాడు. అయినా ఆయన మనస్సు సంతృష్టి చెందలేదు. సరస్వతీ నదీ తీరంలో ఒంటరిగా కూర్చొని తనలో తాను ఇలా అనుకున్నట్ట, వ్రతదారినై వేదవహ్ని గురుశ్రేణి మన్నింతు విహిత కర్మముల కొరత పడకుండ నడపుడు భారత మిషమున బలికితి వేదార్థభావమెల్ల మునుకొని స్త్రీ శూద్ర ముఖ్య ధర్మములందు తెలిపితి నేజల్ల దీనజేసి యాత్మ సంతస మందదాత్మలో నీసుండు సంతసింపకయున్న జాడదోచే హరికి యోగివరుల కవిలషితంబైన భాగవత విదంబు పలుకనైతి మోసమయ్య తెలివి మొనయదు మరచిది ననుచు వగచుచున్న అవసరమున. అనేక వ్రతాలు చేశాను, వ్యాసుల వారు అనుకుంటున్నారట. అనేక వ్రతాలు చేశాను, వేద విభాగం చేశాను, అగ్గులను నర్చించి గురువులను మన్నించాను, వేద విహిత కర్మములు కొరత పడకుండా నడుపుతున్నాను, వేదార్థభావమంతా భారతంలో చెప్పాను, స్త్రీలకి శుద్ధులకి ముఖ్య ధర్మాలన్నీ కూడా అందులో తెలియజేశాను. అయినా నా ఆత్మ ఆనందాన్ని పొందడం లేదు. నా ఆత్మలో ఉన్న ఈశ్వరుడు సంతుష్టుడు కానట్లుగా ఎక్కడున్నాడండి? ఆత్మలో ఉన్నాడు ఈశ్వరుడు, కానట్లే సంతోషిస్తున్నది. హరికి యోగీశ్వరులకు ఇష్టమైన భాగవతాన్ని నేను వ్రాయలేదు, ఎంత తెలివితక్కువ పని చేశాను, మరిచిపోయానని చాలా బాధపడ్డారట వ్యాసులు వారు. అప్పుడు వ్యాసుని వద్దకు నారదుల వారు వచ్చారట. తన చేతి వల్లకి తంత్రి స్వనంబున సతత నారాయణ శబ్దమొప్ప నాసన సంభూత హరిగీత రవసుధా దారల యోగీంద్ర తతులు సొక్క గపిల జటాభార కాంతి పుంజంబుల దిశలు ప్రభాత ధీతి వహింప ధనులగ్న తులసికా దామగంధంబులు గగనాంతరాళంబు గప్పిగొనగా వచ్చే మెంట నుండి వాసవీనందరు కడకు మాటలాడ గదకతోడ భద్ర విమల కీర్తి పారగు దారుడ నయ విశారదుండు నారదుండు. ఆ సమయంలో స్వచ్ఛమైన కీర్తి గలవాడు,
నయ విశారదుడు అయిన నారదుడు ఆకాశ మార్గంలో వ్యాసుని దగ్గరికి వచ్చారు. ఆయన చేతిలో వీణ తంత్రీశ్వరంతో కలిసి నారాయణ శబ్దం ధ్వనిస్తూ ఉన్నదట. ఆయన నోటి నుండి వెలువడే హరినామ సంకీర్తనం అనే అమృతధారల చేత యోగేంద్రులు పరవశిస్తూ ఉన్నారట. ఆయన బంగారు రంగు జటాజూట కాంతి పుంజములని దిక్కులని ప్రభాత కాంతులతో ప్రకాశింపజేస్తున్నాయట ఆయన జటాజూటం. ఆయన శరీరమంతా వేసుకున్న తులసిమాలల పరిమళం గగనభాగమంతా వ్యాపిస్తూ ఉన్నదట. కానీ నారదుడంతన్ వినయైక విలాసు నిగమ విభజన విద్యా జనితోల్లాసున్ భవదుఃఖ నిరాసున్ గురు మనోవికాసున్ వ్యాసున్. నారద మహర్షి అంతా వినయశీలుడు, వేదాలని విభాగం చేసినవాడు, దుఃఖాన్ని దూరం చేసినవాడు, మనోవికాసుడైన వ్యాసుని చూశారట. ఈ విధంగా తన ఆశ్రమానికి వచ్చిన నారదుడిని చూసి లేచి వ్యాస మహర్షి యథావిధిగా పూజించారట. ఆయన అతను లేతనవ్వు ముఖం మీద ప్రకాశింప తన చేతిలోని వేడని మీడుతూ ఇలా అన్నారట వ్యాసుల వారితో నారదుల వారు. ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థజాత విజ్ఞాతవు కామ ముఖ్య లిపుష్కట విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినీతుడ నీవీవు చెలించి చెల్లరే కాతురు కైబడిన్ భగవగారడమేవి పరాశరాత్మజ అని అడిగారట. ఓ పరాశరాత్మజ, నువ్వు సాక్షాత్తు ఎవరు అనుకుంటున్నావు? ఆదిత్యుడువు, పంచమ వేదమైన భారతాన్ని రచించిన వాడివి, వేదార్థమంతా కూడా తెలిసిన వాడివి, అరిషడ్వర్గాలను జయించిన వాడివి, బ్రహ్మతత్వాలు నిర్ణయించిన వాడివి, యోగ శ్రేష్ఠుడువు, అత్యంత వినయసంపన్నుడువు. ఇట్లు నీవు ఒక అధీరుని వలె బాధపడ్డానికి కారణం ఏమిటి తండ్రి అని అడిగారట. అప్పుడు వ్యాస మహర్షి నారదుని వారితో ఇలా అంటున్నారట. పుట్టితువదు తనువునజే పట్టితివి పురాణ పురుషు భజనములు పదములు మెట్టివి దిక్కులం దిది ముట్టితివి మహాప్రబోధమన మునినాథ. చూడండి, పుట్టితివజు తనువన జేబట్టితివి పురాణ పురుష భజనము పదముల్ మెట్టితివి దిక్కులం బది ముట్టితివి మహాప్రబోధమన మునినాథ. ఓ మునివర్య, నీవు బ్రహ్మగారికి పుట్టావు, పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణ యొక్క నామ సంకీర్తనని చేపట్టావు, అన్ని దిక్కులు సంచరించావు, మహాప్రబోధమే లక్ష్యంగా చేసుకున్నావు. అంతేకాక నువ్వు సూర్యుని వలె 3 లోకాల్లోని సంచరిస్తూ ఉంటావు, వాయువు వలె జనులందరిలోనూ కూడా మెలుగుతూ ఉంటావు. నువ్వు అన్ని విషయాలు తెలిసిన వాడివి. నీకెరింగరాని ధర్మము లోకమున లేదు, బహు విలోకవి నీవున్ నా కొరత ఎట్టిదంతయు నాకున్ వివరింపవయ్య నారద కరుణన్. ఓ నారద మహర్షి, నీకు తెలియని ధర్మం అంటూ ఏ లోకంలోనూ లేదు. నీవు అనేకం చూసావు, నా అశాంతి కారణం నీకు తెలియంది కాదు. ఓ మునివర్య, కనుక నాకు వివరించండి అన్నట్టు. అప్పుడు నారద మహర్షి వారు ఇలా అంటున్నారట. అచింతమైన ధర్మచయమంతయు చెప్పితి వందులోన నించుకగాని విష్ణు కథ లేర్పడ జెప్పవు ధర్మముల్ ప్రపంచిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక నీకు నీ కొంచెము వచ్చుటెల్ల హరిగోరి నుతింపమి ఆర్యపూజిత అన్నారట నారదుల వారు. ఓ వ్యాసమునీంద్ర, లోకంలో పూజింపబడే ధర్మాలన్నీ కూడా చెప్పావయ్యా, అందులో విష్ణు కథలలో కొంచెమే చెప్పావు. ధర్మాలు చెప్తే సరిపోవు, గుణ విశేషాలు కూడా చెప్పాలి. మరి శ్రీ మహావిష్ణువును పొగడకపోవడమే నీ అశాంతికి కారణము అన్నారట. హరినామస్తుతి సేయు కావ్యము శివర్ణాంభోజ హంసావళి సురుచిత భ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుగొందు శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం బయ్యు శ్రీకరమయ్యుండ అయోగ్య దుర్మద నదత్కాకోల గర్తాకృతిన్. ఎంత బాగా చెప్పారో చూడండి. హరినామ సంకీర్తన లేని కావ్యం కానీ ఏదైనా సరే ఎటువంటిదో చెప్తున్నారు. హరినామ స్తుతిసేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళి సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుగొందు శ్రీ హరినామ స్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యు శ్రీకరమయ్యుండ దయోగ్య దుర్మద నదత్కాకుల గర్తాకృతిన్. వ్యాసమునీంద్ర, శ్రీహరి యొక్క నామాన్ని స్తుతి చేస్తూ చెప్పిన కావ్యం బంగారు కమలాలతో రమణీయమైనటువంటి హంసలతో వెలుగొందే మానస సరోవరంలా కనిపిస్తుంది, శోభిల్లుతుంది. హరినామస్తుతి లేని కావ్యం విచిత్రమైన అర్థాలతో కూడి శ్రీకరమై ఉండదు. అది కాకులు ముక్కుతో పొడిచే ఎంగిరాకుల బురదగుంటల అసహ్యంగా ఉంటుంది. ఆ పాండిత్యం కనిపిస్తుంది తప్ప ఏమైనా ఉంటే
అంతేగాని రమ్యంగా ఎందుకు అనిపిస్తుంది? రమ్యంగా అనిపించాలి అంటే భగవన్నామం ఉండవలసిందే, భగవన్నామ సంకీర్తన చేయవలసిందే, చేస్తేనే అది రమ్యంగా ఉంటుంది. అపశబ్దంబుల గూడియిన్ మరొకటి చెప్పారు చూడండి. అపశబ్దంబుల గూడియిన్ హరిచరిత్రాలాపముల్ సర్వ పాప పరిత్యాగము సేయు గావున హరిన్ భావించుచుం బాడుచున్ జపములు సేయుచు వీనులన్ విరుచు నశ్రాంతంబు కీర్తించుచున్ దపసులు సాధురు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా. ఓ తత్వజ్ఞ వ్యాస, అపశబ్దాలతో కూడుకుని ఉన్నా సరే హరి యొక్క చరిత్రతో కూడిన గ్రంథాలు సర్వపాప పరిత్యాగాన్ని చేస్తాయి. కాబట్టి హరిని భావిస్తూ పాడుతూ జపాలు చేస్తూ వినులతో వింటూ ఎప్పుడూ కీర్తిస్తూ ఉంటే తాపసులు ధన్యులు కదా. ఓ వ్యాసమునీంద్ర, కర్మ లేకుండా ఉపాధి లేకుండా కేవల జ్ఞానం హరిభక్తి లేకపోతే శోభించదయ్యా. మనం ఏదైనా కర్మను ఆచరించినప్పుడు ఫలాన్ని కోరినప్పటికీ ఆ కర్మను ఈశ్వరునికి సమర్పణ చేయకపోతే అది ప్రశస్తం కాదు అనుకుంటారు. కర్మ చేసేసి మాకేం ఫలితాన్ని ఆశించలేదు, కానీ ఫలితాన్ని ఆశించకపోవడం ఒకటే కాదు, ఈశ్వరార్పణ చెయ్యాలి. ఆ ఈశ్వర సమర్పణ చేయకపోతే అది ప్రశస్తం కాదు. భక్తి లేని జ్ఞానము, వాక్కు, కర్మ ఇవన్నీ నిరర్ధకాలు. నువ్వు మహానుభావుడివి, యథార్థ దర్శనుడువు, దిగంతములకు వ్యాపించిన కీర్తి గలవాడివి, సత్యం అంటే ఆసక్తి గలవాడివి, నియమపరుడువు. నువ్వు అన్ని బంధములు తెగిపోవాలంటే వాసుదేవుని లీలా విశేషాలని భక్తితో వర్ణించు. హరిని వర్ణించక వేరే అర్థాలు వచ్చేటట్లు ఇతర వర్ణనలు చేసేవాని బుద్ధి పెనుగాలిలో చిక్కుకుపోయినట్టు కొట్టుకుపోయే నావలే రేవుకు చేరదు. కోరికలతో కర్మలను చేసే ప్రాకృత జనులకు ధర్మాలు చెప్పి శాసకుడువైన నీవు బాధపడడం తగదు. అందరికీ ధర్మాలు చెప్పవు భారతంలో, మరి నువ్వేం చేస్తున్నావు? ఎందుకంటే వాళ్ళు అదే ధర్మం అని భావించి జుగుప్సితులని ఆ కామ్యకారాలు ఆచరిస్తూ తత్వజ్ఞానం మరిచిపోతారు నువ్వు చెప్పినటువంటి ధర్మాల వల్ల. అటువంటి ధర్మాలే అవే వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. భారతంలో చెప్పిన ధర్మాలన్నీ అనుసరిస్తూ ఉంటారు. కావున బుద్ధి తప్పుడు మార్గంలో వెళ్లకుండా వారికి భగవతత్వాన్ని బోధించి వారి బాధను తొలగించని చెప్పి నారదుడు ఇంకా ఇలా పలికేరట. ఎరిగడువాడు కర్మచయమెల్లను మాని హరిమ స్వరూపమును నెరయ నెరింగి యవ్వలన నేరువు చూపు గుణానురక్తుడై తెరకువలేక కుమ్మరచు దేహదనాజ్యభిమానయుక్తుడై ఎరుగని వాని కిం తెలియ నీశ్వరలీల నెరుంగ చెప్పవే. ఓ వ్యాసమునీంద్ర, జ్ఞాని అయిన వాడు కామ్యకర్మలను మానివేసి హరి యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని ఆయన గుణగుణముల యందు అనురక్తులవుతాడు. అజ్ఞాని వివేకహీనుడై దేహాభిమానం ధనాభిమానం కలవాడి సంచరిస్తూ ఉంటాడు. తెలియని వానికి తెలిపేటట్లుగా ఈశ్వరలీల గురించి నువ్వు తెలియజెప్పాలి. తన కులధర్మమున్ విడిచి దానవ వైరి పదారవిందముల్ పరిబడి సేవ చేసి పరిపాకము పొందక ఎవ్వడేని తెచ్చిన మరుమేన నైన నది సిద్ధి వహించు దదీయ సేవ భాసిన గుల ధర్మ గౌరవము సిద్ధి వహించిన ఎన్ని మేలులను. చూడండి ఎంత మాట చెప్పాడో. ఎవడైనా సరే తన కులధర్మాన్ని విడిచి హరి యొక్క పాదారవిందాలను శ్రద్ధాభక్తులతో సేవించి తన లక్ష్యాన్ని చేరుకోకుండా మృతి పొందితే అట్టివాడు మరుసటి జన్మలో అయినా సిద్ధిని పొందుతాడండి. కానీ విష్ణు సేవను విడిచిపెట్టిన వాడు తన కులధర్మాలను ఎంత గౌరవించినా ఎన్ని జన్మలెత్తినా సిద్ధి పొందడు. ఓ వ్యాసమునీంద్ర, ఆ కారణంగా జ్ఞానులైన వారు హరిసేవకు ప్రయత్నం చేయడం మంచిది. ఒకవేళ కాలక్రమంలో కష్టసుఖాలు ప్రాప్తమైన హరిసేవ మాత్రం విడిచిపెట్టకూడదు. పైన బ్రహ్మలోకం నుండి కింద స్థావరలోక పర్యంతము తిరుగుచున్న జీవులకు వారు కనుక హరిసేవకులైతే జన్మ ఎత్తిన ఇతరుల వల్లే సంసారంలో చిక్కుకోరు. వారికి ఈ పూర్వజన్మ సంస్కారం అనేది వాళ్ళకి పనికి వస్తుంది, ఉపయోగిస్తుంది. వారిని ఎలా తీసుకువెళ్లాలో సరైన మార్గంలో తీసుకువెళ్తుంది. వారు హరిచరణములనే సేవిస్తూ ఎప్పుడూ భక్తిభావంలోనే ఉంటారు. విష్ణుండు విశ్వంబు విష్ణుడు కంటెను వేరేమియును లేదు. విశ్వమునకు భవవృద్ధి లయములా పరమేశునేనగు నీ వెరుంగుదు గాదే. నీ ముఖమున నెరిగింపబడ్డది ఏక దేశమున నీ భువన భద్రమునకై పుట్టినట్టి హరి కళాజాతుండ వని విచారింపుము రమణతో హరి పరాక్రమములెల్ల వినుతి సేయుమీవు వినికియు జడువును దానముతుల నయము దపము ధృతియు
గలిమికెల్ల పలముగాదే పుంగశ్లోకు గబలనా బొగడ గలిగినేని. ఓ మునీంద్రా, ఈ విష్ణుమంతా కూడా విశ్వమంతా కూడా విష్ణు స్వరూపమే. విష్ణువు కంటే వేరే ఏమీ లేదు. ఈ విశ్వానికి జననము స్థితి లయములు ఆ పరమేశ్వరుని చేతనే జరుగుతూ ఉంటాయి. నువ్వు ఎరుగుదు కదా. ఒక సందర్భంలో నువ్వే ఒక విషయాన్ని చెప్పావు, ఈ సమస్త లోకములను రక్షించడం కోసం హరి యొక్క కళతో పుట్టిన వాడవు అనే విషయాన్ని గుర్తుంచుకో. నువ్వు కూడా హరిస్వరూపానివే. నీవు హరి యొక్క పరాక్రమానికి సంబంధించిన గాథలన్నీ మరిచిపోకుండా వినిపించు. మానవుని జ్ఞానానికి, చదువుకు, దానానికి, నయమునకు, తపస్సులకు, ధైర్యానికి, సంపదకు ప్రయోజనం పుణ్యశ్లోకుడైన శ్రీహరిని స్తుతించడమే. మానవుని యొక్క జ్ఞానానికి, చదువుకి, దానానికి, నయానికి, తపస్సుకు, ధైర్యానికి, సంపదకి అన్నిటికీ కూడా ప్రయోజనం ఏంటంటే శ్రీహరిని స్తుతించడమే అని చెప్పి నారదుల వారు వ్యాసుల వారికి చెప్పారట. చెప్పిన తర్వాత వచ్చే భాగంలో నారదుని యొక్క పూర్వజన వృత్తాంతం కూడా చెప్పుకుందాం. అంతవరకు నమస్కారం. హరి ఓం. శ్రీకృష్ణార్పణమస్తు.